మన దృక్పథాన్ని మార్చేసింది. ఏంటి? వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇస్ మ్యాండేటరీ. వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ స్కూల్ నుంచే, కరెక్ట్గా చెప్పాలంటే ప్రీ ప్రైమరీ నుంచే పిల్లలకి హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ నేర్పిస్తారు. మనం ఫిన్లాండ్ వెళ్ళి చూసి వచ్చాం. మొత్తం యాక్టివిటీ బేస్డ్. పిల్లలు ఆడతారు, పాడతారు, యాక్టివిటీస్ చేస్తారు. ఎక్కడ కూడా కూర్చొని రాసేది లేదు. వర్క్ షీట్స్ వెరీ లిమిటెడ్గా చేస్తారు. సరే, అది అకాడమిక్ లెర్నింగ్ అనుకుందాం. కానీ మన దగ్గర ఎడ్యుకేషన్ అంతా ఏమైపోయింది అంటే రోట్ లెర్నింగ్. తెలుగు నేర్పించామా, ఇంగ్లీష్ నేర్పించామా, మ్యాథ్స్ నేర్పించామా, అయిపోయిందా? అవుట్ సైడ్ వరల్డ్ ఏంటి? ఇంటికి వెళ్తే ఒక చిన్న బల్బు పోతే పెట్టలేనటువంటి ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉంటే ఉపయోగం ఏముంది? ఒక చిన్న సైకిల్ పంచర్ వేసుకోవడం రాకపోతే ఏం లాభం ఉంది? ట్యాప్ లీకేజ్ని అరికట్టలేకపోతే మన చదువు ఎందుకు? దానికి పెద్ద ఇంజనీర్ కావాలా? చెప్పండి. నా దృష్టిలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఆడతా పాడతా 1-2 స్కిల్స్ హై స్కూల్ ఏజ్లోనే మీరు పికప్ చేస్తే మీకు ఫ్యూచర్ లైఫ్లో ఈ స్కిల్ ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే మిమ్మల్ని ఆటోమొబైల్ ఇది నేర్చుకొని నువ్వు ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వచ్చు, దాంట్లో ఇన్నోవేటర్ అవ్వచ్చు. దాంట్లో లోయెస్ట్ లెవెల్ పర్సన్గా ఉండిపోమని ఉద్దేశం కాదు. అన్ఫార్చునేట్లీ వొకేషనల్ ఎడ్యుకేషన్ని చాలామంది ఆఫీసర్స్ నాలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకునేది ఏంటంటే ఈ పిల్లలందరినీ మనం 4th గ్రేడ్ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్లుగా చేయాలనే ఉద్దేశమా అని నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు. వై అగ్రికల్చర్ ట్రేడ్? అగ్రికల్చర్ ఇస్ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్. అగ్రికల్చర్లో లాట్ ఆఫ్ ట్రేడ్ ఉంది. అగ్రికల్చర్లో మైనర్ ఇరిగేషన్ ఉంది, హార్టికల్చర్ ఉంది, దాంట్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉంది, వాల్యూ ఎడిషన్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, చాలా ఉన్నాయి. మనకు తెలియకుండానే ఒక్క బేసిక్ జాబ్ రోల్ మీరు నేర్చుకుంటే దాన్ని ఇంటర్ రిలేటెడ్ అన్ని కూడా మీరు పికప్ చేయగలుగుతారు. సో మనం సొసైటీలో ఉన్న మిత్స్, హెడ్ మాస్టర్స్కి ఉన్నటువంటి అపోహలు, చాలామంది టీచింగ్ కమ్యూనిటీకి ఉన్నటువంటి అపోహలు బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్ మనం తీసుకున్నాం. దీని ఉద్దేశం ఇక్కడ కొంతమంది ఛాంపియన్స్, కొంతమంది ఫెయిల్ అయ్యారనే ఉద్దేశం కాదు.